రోనీ, హాలీవుడ్ మూవీలో ఆఫర్ రావడం ఎలా అనిపించింది? నాకు ఆడిషన్ వచ్చేటప్పుడు ఒక న్యూ ఆడిషన్ టీచ్ చేశాను. ఏదో ఫిల్మ్ ఉంది, నేను ఆడిషన్ చూసి ట్రై చేయాలి, ఎట్లా బెస్ట్ ట్రై చేయాలో. కానీ లాస్ ఏంజల్స్కి వెళ్ళేటప్పుడు అది ఫైనల్స్ అన్నమాట. నేను 3 అబ్బాయిలు ఉన్నారు, నేను 3లో నేను ఒకటి. అప్పుడు నాకు కొంచెం నర్వస్గా ఉంది, కానీ తర్వాత ఎక్సైటెడ్గా ఉన్నాను, హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ ఇంకా ఫోకస్ చేయాలి, అది ఆడిషన్సే. మొదటి రోజు షూటింగ్ ఎలా అనిపించింది? ఫస్ట్ డే షూటింగ్ 3 రోజులు ప్రయర్ టు షూటింగ్ మనము రిహర్సల్స్ చేసాము. అందరూ క్యాస్ట్తో పిల్లలతో మనము రిహర్సల్స్ చేసాము. అప్పుడు కొంచెం ఈచ్ సీను ఎట్లా చేయాలో డైరెక్టరు ప్రొడ్యూసరు చెప్పారు ఎట్లా చేయాలి. అందుకు నాకు అంత నర్వస్ అనిపించలేదు, నాకు ఏం చేయాలో తెలుసు. డైరెక్టరు చాలా నైస్గా ట్రీట్ చేశారు, చాలా హెల్ప్ఫుల్ టిప్స్ ఇచ్చారు. అందుకే చాలా ఐ థింక్ నాకు తెలిసింది చాలా సక్సెస్ఫుల్ అయింది ఆ ఫస్ట్ డే. రోనీ, నీ ఫస్ట్ డైలాగ్ ఏంటి? మీ కో ఆర్టిస్టులు నీకు ఎలా హెల్ప్ చేశారు? ఫస్ట్ సీన్ నేను ఫిల్మ్ చేసింది, నాకు డైలాగ్ లేదు. కానీ సెకండ్ షార్ట్ నేను బైక్ రైడ్ చేస్తున్నాను, ఇది ట్రైలర్లో ఉంది, ఎండ్ ఆఫ్ ద ట్రైలర్లో ఉంది. నేను బైక్ రైడ్ చేస్తున్నాను, నేను నా ఫాదర్ని I'm biking away from my father. And he yells, hurry up, Smith, it's lickety split. So that's my line. వాళ్ళు చాలా ఫన్గా ఉన్నారు. కొన్ని పెద్ద యాక్టర్ నేను ఫస్ట్ మీట్ చేసేటప్పుడు కొంచెం నర్వస్గా ఉన్నాను, కానీ వాళ్ళు చాలా మంచి పీపుల్, చాలా ఫన్ పీపుల్. జోక్స్ ఆల్వేస్ సెట్ మీద జోక్స్ చేస్తున్నాము. అన్ని కోస్టార్స్ చాలా మంచి పీపుల్, చాలా ఫన్ సెట్ గ్రోయింగ్ అప్ స్మిత్. ఒక తెలుగు మూవీ డైలాగ్ చెప్పు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోదు, ఆడే గ్రోయింగ్ అప్ స్మిత్. తెలుగు మూవీస్ చూస్తావా? తెలుగు సినిమా అమ్మ నన్ను తీసుకెళ్తుంది, చాలా ఫ్రీక్వెంట్గా థియేటర్కి వెళ్దాం, తెలుగు సినిమాని చూస్తున్నాం. రోనీ, నీ ఫ్యూచర్ ఎయిమ్ ఏంటి? నా గోల్ ఒక యాక్టర్, మంచి యాక్టర్ అవ్వాలి. నేను ఎప్పుడు సినిమాలో ఉంటాను, ఎప్పుడు సినిమాలో చేస్తే ఆడు మంచిగా యాక్ట్ చేస్తాడు, ఆడు ఏ సినిమాలో యాక్ట్ చేస్తే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారు. అట్లాని యాక్టర్ నేను తయారవ్వాలి, అది నా కోరిక. టాలీవుడ్ లో కూడా ఆఫర్స్ వస్తే చేస్తావా? తెలుగు మూవీస్లో ఆఫర్ వస్తే నేను చేస్తాను, స్క్రిప్ట్ చూసి చేస్తాను. ఇంకా నాకు మొదటిసారి యాక్టింగ్ ట్రై చేసేటప్పుడు తెలుగు ఇండస్ట్రీలోనే ముందుసారి ట్రై చేశాను. అప్పుడు కొంచెం అవ్వలేదు, అందుకే ఇక్కడ వచ్చి ఇక్కడ ట్రై చేశాను. కానీ అక్కడ ఆఫర్ వస్తే తప్పకుండా చూస్తాను, నేను చేస్తాను. ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు ఏమైనా ఇబ్బంది పడ్డావా? నాకు ట్రబుల్ ఏం ఫేస్ చేయలేదు. వాళ్ళు అడిగే క్వశ్చన్స్ సినిమా గురించి, నేను ఎట్లా సినిమాలో నటిస్తున్నాను, ఏం ఫ్యూచర్లో చేస్తాను, అవన్నీ ఆన్సర్ చేసి నాకు చాలా న్యూగా ఉంది. నేను ఎప్పుడు ఇంత నంబరు ఇంటర్వ్యూలు చేయలేదు. ఒక్కసారి చేశాను, అప్పుడు థియేటర్ ప్లేలో గవర్నమెంట్ థియేటర్లో చేశాను, కానీ అది మెనీ ఇయర్స్ గో. అది నాకు అంత గుర్తులేదు, కానీ అందుకే ఇది చాలా న్యూగా ఫీల్ అవుతుంది. మీ కుటుంబంలో ఎవరైనా సినిమాల్లో నటించారా? నేను అమెరికాకి వచ్చి 20 సంవత్సరాల పైన అవుతుందండి. మా ఫ్యామిలీలో ఎవరు కూడా మూవీలో కానీ ఎక్కడ ఇండస్ట్రీలో ఎక్కడా లేరు. నేను 97లో మ్యారేజ్ చేసుకున్నాను. మా వైఫ్ విజయవాడ నుంచి, నేను తాడేపల్లిగూడ నుంచి. వచ్చిన తర్వాత వీడు మొదట్లో డ్యాన్స్లో చేస్తుంటే చూసి ఆ జనాలందరికీ నచ్చడంతో మా వైఫ్ రజనీ అనమాట, తనే ఇంట్రెస్ట్గా అందరికీ చూపిస్తూ అందరికీ నచ్చాడు అనమాట. సో తనే అంత రీసెర్చ్ చేసి ఈ ఇండస్ట్రీలోకి రావడానికి అది ఎలాగెళ్ళాలి ఏంటంది ట్రై చేసింది.
అందరికి చూసినప్పుడల్లా కాస్టింగ్ డైరెక్టర్లు వీడిని ప్రోత్సహించడంతో తను అందరికీ ఫోన్లు చేసి కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేసుకుని ఫైనల్గా ఒక ఏజెంట్ని LAలో టాప్ ఏజెంట్స్, వన్ ఆఫ్ ద టాప్ 5 ఏజెంట్స్ని సైన్ చేసాం. అలాగే హాలీవుడ్లో ఒక మెయిన్ ఏజెంట్ని సైన్ చేసాం. అంతా తను రజనీ షీ డీప్ ఇన్ టు దిస్ వన్ అలా వచ్చిందే తప్ప మాకు బ్యాక్గ్రౌండ్ అంటూ ఏమీ లేదు దీంట్లో. హాలీవుడ్ లో ఎంట్రీకి ఉన్న ఇబ్బందులు ఏంటి? అంటే ఖర్చు కూడా అది కరెక్ట్ అండి. ఇనీషియల్గా ఫస్ట్ ఒక ఆడిషన్కి LAలో వస్తే మాకు తెలియదు. ఒక ఆడిషన్కి తీసుకెళ్ళాం. ఆ రోజు ఇమ్మీడియట్గా ఫ్లైట్ వెళ్ళి ఒక 2 days ఆడిషన్ అయ్యి రావడం, మళ్ళీ కాల్ బ్యాక్ వచ్చింది, మళ్ళీ వెళ్ళడం, అలాగా 3 కంటిన్యూస్ వీక్స్ ఫ్లై చేసాం ఇమ్మీడియట్. అంటే చాలా ఎక్స్పెన్సివ్ యాక్చువల్గా. సో కానీ ట్రై చేద్దామని చెప్పి చేయడం అనమాట. సో ఎక్స్పెన్స్ ఒకటి, ఇనీషియల్గా ట్రావెల్ ఎక్స్పెన్స్ చాలా అవుతాయండి. సో వీఆర్ సేయింగ్ ఓకే మా వాడి జనాలకి నచ్చుతున్నాడు కాబట్టి ట్రై చేద్దామని. స్టార్టింగ్ 2011లో వెళ్ళినప్పుడు కూడా ఒక రోలు, అది రష్యన్ రోల్ యాక్చువల్గా, కానీ వీడిని మేము పంపించేసరికి వాళ్ళు నచ్చి ఈవెంట్ ఆల్ ద వే టు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సెషన్స్ అనమాట. వాళ్ళు ఫైనల్గా ఆ సీన్లో వీడికి కుదరక తీసుకోలేదు తప్ప, బట్ దెర్ ఈజ్ అన్ ఎంకరేజ్మెంట్ ఇన్ హాలీవుడ్ ఇండస్ట్రీ అనమాట. మనం సేమ్ మన ఇండియన్ బ్యాక్గ్రౌండ్ అయినా కానీ దెర్ ఆర్ ఆపర్చునిటీస్ దేర్. ఇప్పుడు ఏంటంటే మనకి వేరే ఇండస్ట్రీలో అయితే మనం చెప్పొచ్చు ఇలా చదివితే మనకి ఇక్కడ ఇలా వెళ్తామని చెప్పి. ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అనేది దెర్ ఇస్ నో కరెక్ట్ పాత్ అనమాట, యూ హ్యావ్ టు డూ దిస్ అనేది. కాబట్టి మేము చాలా స్టార్టింగ్లో ఇబ్బంది పడ్డాం, అంటే ఈ స్టేజ్ కన్నా రావడానికి. అప్పుడు చాలా ఏజెన్సీస్కి వెళ్ళాము ట్రైనింగ్ అని చెప్పి. సో ఇనీషియల్గా ఒక 3 months వీడు ట్రైనింగ్ కూడా పంపించాము. కాకపోతే ఆ ఇండస్ట్రీలో వెళ్ళాలంటే, ఒక ఏజెంట్ దొరకాలంటే అది చాలా కష్టమైన పని. ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. కాకపోతే వీడిని మాత్రం మేము ఒక 3 నెలలు ట్రైనింగ్ చేయించి వేరియస్ ఆడిషన్స్ తీసుకెళ్ళడంలో ఫస్ట్ థియేటర్లో వీడు క్లిక్ అయ్యాడు. అక్కడ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు టాప్ థియేటర్స్ ఇన్ షికాగో. దాన్ని బట్టి తర్వాత నెక్స్ట్ మేము చూసాము. కానీ అదేంటంటే మెయిన్ పేరెంట్స్కి ప్రోత్సాహం చాలా ఇంపార్టెంట్. ఈ ఇండస్ట్రీలో ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి, సక్సెస్ తక్కువ ఉంటాయి. కాబట్టి పేషెన్స్ అనేది, పేరెంట్స్కి పేషెన్స్ ఉండాలి, కిడ్స్కి వాళ్ళకి ప్యాషన్ ఉండాలి, మనం దానికి టైం స్పెండ్ చేయాలి, ఇనీషియల్గా మనీ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అంత డెడికేషన్ ఉంటే తప్ప సక్సెస్ అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు అనమాట. దీంట్లో ఒక్కోసారి వెంటనే క్లిక్ అవ్వచ్చు, రాకపోవచ్చు. 10 years ట్రై చేసిన వాళ్ళు కూడా రాకపోవచ్చు. కాబట్టి ఆ ప్యాషన్ డెడికేషన్ ఉంటే తప్పకుండా సక్సెస్ వస్తుంది. సో ఇవన్నీ మనం కొద్దిగా ఓపెన్గా ఆలోచించుకుని సక్సెస్ వస్తుంది, కిడ్కి ప్యాషన్ ఉంది అనుకున్నప్పుడు మేము సపోర్ట్ చేస్తున్నాం. మరి రోని చదువు పరిస్థితి ఏంటి? ఇప్పుడు అలాగా కొన్ని డిఫరెంట్ యాంగిల్స్లో ఉన్నాయండి యాక్చువల్గా. అంటే ఇప్పుడు మేము ఎడ్యుకేషన్ ఏమవుతుందని చెప్పి అడుగుతారు ప్రతి ఒక్కళ్ళు. ఓకే వెళ్ళి చదువుతున్నాడు కదా, ఎడ్యుకేషన్ ఫస్ట్ క్వశ్చన్ పిల్లవాడి ఎడ్యుకేషన్ ఏంటి అని చెప్పి మేము చెప్పండి, వీడు హోమ్ స్కూలింగ్ చేస్తున్నాడు, ఆన్లైన్ స్కూలింగ్ చేస్తున్నాడు, సో ఈజ్ డూయింగ్ ఫైన్ అండ్ ఎడ్యుకేషన్ చెప్తాం. అదొకటి. ప్లస్ హాలీవుడ్లో ఇక్కడ ఏంటంటే ఇఫ్ యూ హ్యావ్ టు యాక్ట్ మీకు A or B గ్రేడ్లో ఉండాలి. అది లేకపోతే యాజ్ ఎ కిడ్స్ని మైనర్స్ని దేర్ వాంట్ టేక్ ఇట్ అనమాట. ప్లస్ ఇప్పుడు మా పేరెంట్స్ అవనండి, వాళ్ళకి చెప్పినప్పుడు మీరు చాలా కష్టపడుతున్నారు, అడిగేదో ఫలితం వస్తుంది అని చెప్పి ప్రోత్సాహం ఇచ్చారు. మా రిలేటివ్స్లో కానీ బాగా ప్రోత్సాహం ఉంది. అలాగే మా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా చాలా ప్రోత్సాహం, ఇలాగ ఎవరు చేయరు, మీరు చేస్తున్నారు, మీకు సక్సెస్ బాగా వస్తుందని చెప్పి ప్రోత్సహించేవాళ్ళు ఎక్కువ, కానీ నిరుత్సాహపడేవాళ్ళు పెద్ద లేదు. కాకపోతే ఎడ్యుకేషన్ గురించి అడిగేవాళ్ళు తప్ప ఎక్కువగా నిరుత్సాహపరిచేవాళ్ళు మాకు పెద్దగా మేము ఫేస్ చేయలేదు. ప్లానింగ్ ఒకటి ఉందండి. యాక్చువల్గా రమేష్ ఈజ్ గుడ్ ఎట్ ఇట్, చాలా బాగా ప్లాన్ చేస్తుంటారు. సో బ్యాకప్ ప్లాన్ ఏంటంటే మేము ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవ్వకూడదని ఒకటి మేము అనుకున్నాం అనమాట. సో హోమ్ స్కూలింగ్ చేసినా కూడా వీ వాంట్ టు మేక్ ష్యూర్ హీ గెట్స్ ఆల్ ఏస్ అనమాట. వీ యూస్ టు ట్రాక్ హిజ్ వర్క్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఏస్ వచ్చినంతకాలం వీఆర్ ఓకే. ఐ మీన్ హీస్ గ్రాబింగ్ వాట్ ఎవర్ ద నాలెడ్జ్ హీస్ గెటింగ్ ఫ్రమ్ స్కూల్ అని. సో అది చూసుకుంటూ ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవ్వనంతకాలం వీ కెన్ కంటిన్యూ అని అలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో అందుకని వీఆర్ ఓకే, వీఆర్ ట్రయింగ్, వీఆర్ గివింగ్ హిమ్ అన్ ఆపర్చునిటీ. రోనీకి ఫస్ట్ టైం హాలీవుడ్ మూవీలో అవకాశం ఎలా వచ్చింది? సో మాకు ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు, ఆడిషన్ వచ్చినప్పుడు వీ గాట్ ది ఎంటైర్ స్క్రిప్ట్ యాక్చువల్గా. సో మేము స్క్రిప్ట్ అంతా చదివాము మొత్తం. సో ఫస్ట్ ఆ టైంలో చూసింది స్క్రిప్ట్లో చూస్తే 90% వీడి రోల్ అనమాట, 95% యాక్చువల్గా ప్రతి మచ్. సో ఆ ఫస్ట్ చూడగానే ఫస్ట్ చదివినప్పుడు అనిపించింది ఓకే ఇంత పెద్ద రోల్ వస్తుంది, వీడికి ఆపర్చునిటీ వస్తే బాగుండని. తర్వాత చదివిన తర్వాత ఆ స్క్రిప్ట్ ఈజ్ ప్రెటీ గుడ్.
మేము చదివిన తర్వాత చెప్పినప్పుడు ఆ ప్రొడ్యూసరు డైరెక్టరు అడిగారు ఏంటి ఎలా ఉంది, హౌ డూ యూ ఫీల్ అబౌట్ స్క్రిప్ట్ అంటే స్క్రిప్ట్ మొత్తం ఎక్సలెంట్గా ఉందండి, మీరు వన్స్ యూ పిక్చరైజేషను చాలా అందరికి నచ్చుతుంది అని చెప్పి. ఎందుకంటే ద స్క్రిప్ట్ ఈజ్ అబౌట్ ఎన్ ఇమిగ్రెంట్ స్టోరీ. ఇట్స్ 1979 బ్యాక్ డ్రాప్. ఒక ఫ్యామిలీ ఇండియా నుండి అమెరికాకు వస్తే ఇక్కడ కల్చర్ ఎలా ఉంటుంది, ఇండియాలో కల్చర్ ఎలా ఉంటుంది, హౌ కిడ్స్ విల్ అడ్జస్ట్ హియర్ ఆర్ మే నాట్ బి ఏబుల్ టు అడ్జస్ట్, వాట్ హ్యాపెన్స్ అనేది చాలా బాగా తీశారు. డైరెక్టర్ ఫ్రాంక్ లొటిటో, హీఈస్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. దిస్ ఈజ్ హిస్ ఫస్ట్ డెబ్యూ మూవీ, full feature Hollywood. But Frank Lotito has been there in the industry for a while. He's acted as stand-up comedian. Like Anjul Nigam is one of the producer. He is working with this story along with the two other writers for years, actually for more than 5 to 10 years journey. So this is a kind of baby for him. So they try to produce this movie 5 years ago. చేయలేకపోయారు, తర్వాత ఫైనల్గా they are able to do it. ఇంకా ఈ మూవీ హ్యాస్ బీన్ స్క్రీన్ ఇన్ టు అరౌండ్ 20 ఫెస్టివల్స్. దాంట్లో కూడా ఇట్ వన్ మోర్ దెన్ 5 అవార్డ్స్ ఇన్ ద ఫెస్టివల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఇన్ సియాటిల్లో దెర్ ఆర్ 193 మూవీస్ ప్లే ఇంక్లూడింగ్ డిస్నీ మూవీ ఇన్సైడ్ అవుట్. దాంట్లో దిస్ కేమ్ యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ 5 మూవీస్. అలాగే ఇప్పుడు ఈ మధ్య రివ్యూస్ చూస్తుంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ 2017లో దిస్ మూవీ ఇస్ వన్ ఆఫ్ ద టాప్ 10 మూవీస్ అండ్ ఆల్ ద మూవీస్ ఇన్ 2017 ఇన్ హాలీవుడ్. సో ఆ రివ్యూస్ చూసినప్పుడు మాకు అనిపిస్తుంది ఓకే, వెన్ వీ లుక్డ్ ఎట్ ద స్టోరీ, దట్ స్టోరీ హ్యాస్ దట్ ఇంపాక్ట్. ఎందుకంటే ఈ స్టోరీ ఈజ్ ఎంటైర్లీ ఆపోజిట్ టు టిపికల్ హాలీవుడ్ ఇదనమాట. ఎందుకంటే ఇట్స్ నాట్ లైక్ దిస్ నో ప్రొఫానిటీ, దిస్ నో వైలెన్స్, ఆల్ దట్ ఈస్ నాట్. దర్ ఇస్ అ కమింగ్ ఏజ్ మూవీ, వెరీ ఫ్యామిలీ ఫ్రెండ్లీ మూవీ, ఎ ట్రూ ఇమిగ్రెంట్ స్టోరీ. రోనీ సినిమాల వైపు ఎలా అట్రాక్ట్ అయ్యాడు? ఈ ఫీల్డ్కి తీసుకెళ్లాలనే ఆలోచన అయితే ఎప్పుడూ లేదు. సో వీడు డాన్స్ చేస్తుంటాడు, అది కూడా యాదృచ్ఛికంగా వీడియోస్ చూసి, ఇప్పుడు మన తెలుగు మూవీస్ మేము చూస్తుంటాము, తెలుగు మీడియా సాంగ్స్ చూస్తుంటాం అనమాట. సో ఆ వీడియో సాంగ్స్ మేము చూస్తుండగా వాడు చూసి అబ్జర్వ్ చేసి ఎగ్జాక్ట్గా చిరంజీవి ఎలా డాన్స్లు వేస్తాడో స్టెప్స్ అలా చేసేవాడు అనమాట. వితౌట్ మ్యూజిక్ జస్ట్ ఊరికి వేస్తుండేవాడు, అక్కడ చూసి ప్రాక్టీస్ చేస్తుండేవాడు. వి డిడ్ నో దట్. సో ఇండియా ఒకసారి వెళ్ళినప్పుడు క్యాజువల్గా చూశాడు ఫ్లైట్లో అంతా. చుట్టాలు ఇంటికి వెళ్ళినప్పుడు ఊరికే వేస్తున్నాడు, ఏం చేస్తావురా అంటే డాన్స్ వేస్తారు నన్ను. వీఆర్ సర్ప్రైజ్డ్ అనమాట, మాకు తెలియలే ఏం చేస్తాడని. సరే ఏమన్నాం, ఇంకా చిరంజీవి స్టెప్లన్నీ వేస్తున్నాడు. సో అక్కడ మాకు అర్థమైంది దెర్ ఇస్ సంథింగ్ ఇన్ హిమ్ అని డాన్స్ నేర్పించడం మొదలుపెట్టాం అనమాట. సో అలా వచ్చిన తర్వాత మేము చికాగోలో ఉంటాము. సో చికాగోలో ఈ తెలుగు అసోసియేషన్స్కి వాటికి డాన్స్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయడానికి తిప్పుతూ ఉండేవాళ్ళం. సో అక్కడ హీ వాజ్ డూయింగ్ గుడ్, అందరూ నచ్చేది, డేస్ టు అప్రిషియేట్. అండ్ వన్ ఆఫ్ దెమ్ సజెస్టెడ్, నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ వాళ్ళు వచ్చి వీడు చాలా ఎక్స్ప్రెసివ్గా డాన్స్ చేస్తున్నాడు, వై డోంట్ యూ ట్రై యాక్టింగ్ అని. సో అప్పుడు మేము జస్ట్ ఊరికే ట్రై చేద్దాం, చిన్నపిల్లాడు కదా అని సమ్మర్ క్యాంప్లో ఒక యాక్టింగ్ స్కూల్లో జాయిన్ చేశాం అనమాట. అలా అక్కడ నుంచి ఆ థియేటర్స్లోకి వెళ్ళాడు అనమాట. వాడి టాలెంట్తో, వాడి అదృష్టంతో ఇంత దూరం వచ్చాడు. మాకు చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉందండి. సో ఇదంతా మా హస్బెండ్ ప్రోత్సాహం వల్ల వచ్చింది. హీ ఈస్ టు ఎంకరేజ్ ఏ లాట్. వీటన్నిటికీ తిప్పటం కానీ, ఆడిషన్కి వెళ్ళేకి తీసుకెళ్ళడం కానీ అంతా బాగా చేస్తుండే వాళ్ళు, హెల్ప్ చేసేవాళ్ళు. ఈ మూవీలో రోనీ నటన ఎలా ఉంది? ఆ తల్లిగా మా వాడు బాగా చేశాడని నేను అనుకుంటాను. బట్ ప్రేక్షకులు, రివ్యూవర్స్ ఇచ్చే ఇన్పుట్ చాలా ముఖ్యం దీనికి. బట్ సోఫార్ మేము ఇప్పటి వరకు చాలా ఫిల్మ్ ఫెస్టివల్స్కి వెళ్ళింది. సో అక్కడ వచ్చిన రివ్యూస్ని బట్టి హీఈస్ రియలీ గుడ్, బాగా యాక్ట్ చేస్తున్నాడు, వీ హ్యావ్ టు వాచ్ అవుట్ ఫర్ దిస్ కిడ్ ఇన్ ఫ్యూచర్ ఇన్ హాలీవుడ్ అని ఈ రివ్యూవర్స్ రాసినప్పుడు వీ ఫెల్ట్ దెర్ ఇస్ సంథింగ్, దెర్ ఇస్ టాలెంట్ ఇన్ హిమ్. వీ నో, దెర్ ఇస్ టాలెంట్, బట్ బాగా చేస్తున్నాడు, హిల్ సస్టైన్ అని మాకు బాగా నమ్మకం కుదిరింది. తెలుగు అసోసియేషన్స్ నుంచి కూడా గుర్తింపు వచ్చిందా? రీసెంట్గా తెలుగు అసోసియేషన్ ఆఫ్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అండ్ అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ వాళ్ళు యూత్ యాక్టర్ అవార్డు ఒకటి ఇచ్చారండి. సో దే ఎంకరేజ్ అలాట్. ఈవెన్ ఇక్కడ చికాగో తెలుగు అసోసియేషన్స్ కూడా వీ డాన్స్ చేస్తున్నప్పటి నుంచి కూడా దే యూస్ టు గివ్ అన్ ఆపర్చునిటీ ఫర్ హిమ్, ప్రిఫరెన్స్ అనమాట. సో తెలుగు ఆర్గనైజేషన్స్ ఆర్ వెరీ సపోర్టివ్ టు టాలెంట్ అనమాట. యుఎస్లో ఇలాంటి టాలెంట్, కల్చరల్ టాలెంట్ కానీ లేదా ఇలాంటి యాక్టింగ్ టాలెంట్ ఉన్న కిడ్స్, ఎనీ ఇంటెలిజెంట్ కిడ్స్కి బాగా ఎంకరేజ్ చేస్తుంటారు. సో అంటే ఈ మధ్య ఈ మూవీ చేసిన తర్వాత ఆయన ఈవెంట్స్ అవి, సో కన్వెన్షన్స్, వాటిల్లో దే రికగ్నైజ్డ్ హిమ్. సో ఈవెన్చువల్లీ ఈ మూవీ వచ్చిన తర్వాత మోస్ట్లీ అన్ని ఆర్గనైజేషన్స్కి వీటి తెలుస్తారు. ఇప్పటివరకు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఇచ్చారు. వన్స్ తెలిస్తే తప్పకుండా అందరూ రికగ్నైజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. రోనీకి హాలీవుడ్ లో ఇంకా ఆఫర్స్ వస్తున్నాయా? టీవీ షోస్కి వస్తున్నాయండి, 2 చేశాడు, అవి ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎయిర్ అవుతాయి.
సో మిగతా స్క్రిప్ట్స్కి అంటే వస్తుంటాయి ఆఫర్స్, బట్ మేము చూసుకొని వెళ్తుంటాము. ఒక్కొక్కసారి రోల్ సూట్ అవుతా టాప్ చివరి ప్రొడ్యూసర్ డైరెక్టర్ సెషన్ వరకు అయితే వెళ్ళగలుగుతాడు. దిల్ బి సెవరల్ రౌండ్స్ అనమాట. ఫస్ట్ 2 రౌండ్స్ దాటి 3rd రౌండ్ వరకు అయితే వెళ్తాడు ఎప్పుడు. అక్కడ వాళ్ళు కెమిస్ట్రీ టెస్ట్లని లైక్ క్యారెక్టర్కి వేరే క్యారెక్టర్స్కి వీళ్ళు మ్యాచ్ అవుతున్నారా లేదు ఇవన్నీ ఉంటాయి అనమాట. సో అక్కడే ఉన్న అయితే వాళ్ళు కానీ, బట్ యూజువల్గా హీ గోస్ టు అంటిల్ లాస్ట్ రౌండ్స్. యాక్చువల్గా January 31st ప్రెస్ కాన్ఫరెన్స్ ఉందండి న్యూయార్క్లో. అండ్ దెన్ 1st and 2nd February ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఉన్నాయి డాలస్లో. దెల్ బి స్పెషల్ స్క్రీనింగ్స్ ఆర్ దేర్. ఆ తర్వాత 3rd ప్రీమియర్ షో న్యూయార్క్లో ఉంటుంది February 3rd. February 4th న్యూజెర్సీలో కపుల్ ఆఫ్ షోస్కి Q&A అండ్ వీళ్ళ ప్రెజెన్స్ ఉంటుంది. Growing Up Sweet యాక్టర్ అండ్ movie ఎక్కడ ప్రొడ్యూసర్ చూస్తారు? నేను వాళ్ళ డాడ్ అంజుల్ నిగమ్ ఇద్దరు వెళ్తారు అనమాట, మూవీ డాడ్. సో తర్వాత ఆన్ February 6th హిల్ బి బ్యాక్ ఇన్ చికాగోలో ఈవినింగ్ షోస్ దగ్గర మళ్ళీ వాళ్ళ ప్రజెన్స్ అండ్ Q&A ఉంటుంది. February 7th హిల్ బి గోయింగ్ టు శాన్ ఫ్రాన్సిస్కోలో ఈవినింగ్ కపుల్ ఆఫ్ షోస్లో మళ్ళీ Q&A ఉంటుంది. V6 ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్ అండి. మాకు ఈ V6 ఈ అవకాశం ఇచ్చినందుకు V6కి చాలా థ్యాంక్స్. అలాగే V6 ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్. వీడిని ప్రోత్సహించండి. థ్యాంక్స్ ఫర్ V6 ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ఇంటర్వ్యూ అండి. తెలుగు టాలెంట్ని ప్రోత్సహిస్తున్న మీడియాకి ప్లస్ ఆడియన్స్కి ధన్యవాదాలు. తప్పకుండా ఇది అందరికీ నచ్చుతుంది. ఇట్స్ యువర్ స్టోరీ, అవర్ కిడ్ స్టోరీ. సో తప్పకుండా చూసి అందరికీ స్ప్రెడ్ చేస్తారని ఆశిస్తున్నాం. Hi, I'd like to wish a huge congratulations to Ronnie Akurati for getting the Youth Icon Award for all his accomplishments, and I'd like to wish him all the very best.